జూనియర్ ఆర్టిస్ట్‌గా, 'బిగ్ బాస్' ఫేమ్‌గా, ఆ తర్వాత వచ్చినటువంటి ఎక్స్‌పోజింగ్‌తో సంబంధించినటువంటి ఫోటోస్ కావచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చినటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఈ మొత్తంగా వ్యవహారాలు పెట్టుకొని అశ్విరెడ్డి చేసినటువంటి వ్యవహారాలు చాలా చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి. చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా వైరల్ అవుతా ఉన్నాయి. మామూలుగా అయితే అశ్విరెడ్డి ఎక్కడ 'బిగ్ బాస్' నుంచి మొదలైంది. అంతకుముందు వచ్చినటువంటి చిన్న చిన్న వీడియోస్ కావచ్చు, చిన్న చిన్న సినిమాల్లో కావచ్చు, కనిపించినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత ఎక్స్‌పోజింగ్ ఫోటోస్‌తో కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్‌తో 'బిగ్ బాస్'తో ఓవర్‌నైట్ ఫేమ్ అయిపోయింది. ఆ 'బిగ్ బాస్' తర్వాత వచ్చినటువంటి 'రామ్ గోపాలంతో' వచ్చినటువంటి ఇంటర్వ్యూ మాత్రం చాలా చాలా హాట్‌గా చాలా బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌గా కనిపించింది. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో యాక్ట్ చేస్తూ, చిన్న సినిమాలో మెప్పించి చాలా అంటే ఒక రకంగా ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్ పరంగా కూడా ఆమె ఎప్పుడు పెద్దగా ఆకట్టుకుంది లేదు, మెప్పించింది లేదు. కాకపోతే తను సర్వైవ్ చేసుకునేటువంటి విధానం కోసం మాత్రం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమందికి పర్సనల్ ఫాలోవర్స్ పెంచుకునే దాని కోసం రూ. 390కు డబ్బులు కట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ తర్వాత ఆమెకు వచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి వీడియోలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఫోటోస్ కావచ్చు, కొంచెం ఎక్స్‌పోజింగ్‌తోనే కావచ్చు, లేకపోతే కొంచెం సెమీ న్యూడ్‌గా కనిపించే కావచ్చు, లేకపోతే బి గ్రేడ్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, పోస్ట్ చేస్తూ చాలామందిని మాత్రం ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ విష్ణుప్రియ ఈ కేసులో ఇరుక్కుంది. దానికి సంబంధించి లేకపోతే అనన్య నాగల్లా కూడా ఆ విషయంలో కనిపించింది. ఆ ప్లేస్‌లో ఇప్పుడు అశ్విరెడ్డి కూడా జాయిన్ అయింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే కనుక అశ్విరెడ్డి దాదాపు 9,35,00,000కు పైగా మోసం చేసింది, పెద్ద మోసగత్తె అని చెప్పు యనుమల సత్యనారాయణ ఒక వ్యక్తి ఆమె మీద కేసు పెట్టాడు. ఆ కేసు పట్ల పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సీరియస్ తీసుకొని ఆమె మీద ఆల్మోస్ట్ లుకౌట్ నోటీస్ జారీ చేసేంత స్థాయిలో కేసు నమోదు చేశారు. ఆ కేసు ఎందుకు, అసలు ఆ కేసు వెనక్కి నేపథ్యం అంటే కనుక అశ్విరెడ్డి 2018లోనే ఒకానొక దేవేంద్ర అనే ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ దేవేంద్రతో కలిసినటువంటి స్నేహం కావచ్చు, ఆ తర్వాత ప్రేమగా మారింది. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఆమె విదేశాల్లో కూడా కొంత జాబ్ చేసే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ బిల్డ్ అయింది. ఆ క్రమంలో దేవేంద్ర అనే వ్యక్తి అశ్విరెడ్డికి దఫాలుగా డబ్బులు ఇస్తూ విపరీతంగా లక్షల్లోనూ కోట్లలోనూ ఆమెకి డబ్బులు ఇస్తూ పోతా ఉన్నాడు. అయితే డబ్బులతో పాటుగా కార్లు కొనిచ్చడం, లేకపోతే బంగ్లాలు కొనిచ్చడం, లేకపోతే వీళ్ళతో అశ్విరెడ్డితో మాత్రమే కాకుండా దివ్య అనేటువంటి వాళ్ళ అక్క కూడా దాదాపు 50,00,000కు పైగా ఆ వ్యక్తి దగ్గర వసూలు చేసిందట. ఈ మొత్తం సత్యనారాయణ మొత్తం ఆ విషయం తెలుసుకొని ఆ పెళ్లి విషయం గురించి తెలుసుకుంటే మాత్రం పెళ్లి ఎప్పటికప్పుడు దాటివేస్తూ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తున్నా, పెళ్లి గురించి మాట్లాడితే మాత్రం నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి అశ్విరెడ్డి బెదిరించిందట. ఆ బెదిరించిన కారణంగా కూడా సత్యనారాయణ రీసెంట్గా కేసు పెట్టాడు. ఆ కేసు పట్ల సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అశ్విరెడ్డి చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, అశ్విరెడ్డి చేసినటువంటి మాటలు కావచ్చు, అశ్విరెడ్డి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకానొక వన్ బై వన్ వెలుగులోకి వస్తుంది. ఒక రకంగా చూస్తే ఒక బిగ్గెస్ట్ ఫ్రాడ్ కనిపిస్తుంది, బిగ్గెస్ట్ నేరమయంగా వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే 9,35,00,000కు పైగా డబ్బులు దేవేంద్ర అనే వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేసింది అనుకుంటేనే, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏదైనా బాండింగ్ కావచ్చు, లేకపోతే ఎలాంటి వ్యవహారం కావచ్చు, దాదాపు 9,35,00,000కు పైగా డబ్బులు వసూలు చేసినట్టు మాత్రం చాలా బిగ్గెస్ట్ ఫ్రాడ్గాను, బిగ్గెస్ట్ ఇష్యూగాను కనిపిస్తుంది. దేవేంద్రకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడు. విడాకులు తీసుకుంటా అని చెప్పేసి విషయం కూడా అశ్విరెడ్డి తెలిసి కూడా అతనితో ఒక సంబంధాన్ని నెలకొల్పడం, లేకపోతే ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయడం మాత్రం చాలా వరకు ఒక రకంగా నేరమయమైన వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి విడాకుల కంటే సరే, విడాకుల విషయంలో ఇద్దరి మధ్య రిలేషన్ కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, లేకపోతే విడాకుల తర్వాత కూడా తను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు ఇవన్నీ ఒక పర్సనల్ థింగ్స్గా కనిపిస్తూ ఉంటాయి, లేదంటే వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలుగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ దాటుకొని కేవలం డబ్బులను మాత్రం టార్గెట్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేసుకునేటువంటి వ్యవహారాల్లోనే ఆమె టార్గెట్ చేయడం, అతను దాదాపు 9,35,00,000 పైగా అతని దగ్గర నుంచి వసూలు చేసుకోవడం, ఆ తర్వాత అతనితో ఇల్లు కొనిష్టం, లేకపోతే కార్లు కొనిష్టం, ఇవన్నీ మాత్రం చాలా నేరమయమైన వ్యవహారంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రస్తుతానికైతే అశ్విరెడ్డి ఈ విషయంలో పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. రియాక్ట్ అయితే మాత్రం తను ఎలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం చూడలేదు. కాకపోతే దేవేంద్ర అనేటువంటి ఒక తండ్రి యనుమల సత్యనారాయణ ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేసి ఆమె ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ చేసింది, ఎంతెంత ట్రాన్సాక్షన్ చేసింది, ఆ ట్రాన్సాక్షన్ పరంగా ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా కూలంకషంగా పోలీసులకి చెప్పినటువంటి విధానం మాత్రం సింప్లీ సూపర్గా అనిపించింది. ఎందుకంటే అతని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి కేసులో చూపించడం, దానికి సాక్ష్యాలుగా చూపించడం, ఆధారాలుగా చూపించడం, ఆ రకంగానే పోలీసులు కేసు నమోదు చేయడం మాత్రం చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. మరి మొత్తంగా అశ్విరెడ్డి ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి ఆమె ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆమె నుంచి ఎలాంటి ఇంకా ఎటువంటి కౌంటర్స్ వస్తాయంటే, ఎన్కౌంటర్స్ వస్తాయి పక్కన పెడితే కనుక ప్రస్తుతానికైతే అశ్విరెడ్డి మాత్రం చాలా పెద్ద ఫ్రాడ్గా కనిపిస్తుంది. చాలా భయంకరమైనటువంటి జనాలను చాలా బుడి కొట్టేటువంటి విధానం కావచ్చు. అంటే ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో దాదాపు మొదలుపెట్టినటువంటి ఒకే రక 2-3 రోజుల్లోనే కేవలం 600 నుంచి 2,000 మంది పైగా ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ తీసుకుంటే మాత్రం ఆ సబ్స్క్రైబ్లో కనిపించినటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఎంత హాట్గా ఉంటే తప్ప అంతమంది అంత షార్ట్ టైంలో 2,000 మంది పైగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. మొత్తంగా కేసు ప్రకారంగా చూస్తే కనుక ఆమె ఒక ప్రధానమైనటువంటి దోషిగా కనిపిస్తుంది. ఆ దోషిత్వం నిరూపించబోతుందా, లేకపోతే వీగిపోతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.